దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. చాలు, అక్కడ ఒక మాట మీరు టిక్ చేయండి. దానియేలుని సింహాల బోనులో వేశారు. మనందరికీ తెలుసు, రాత్రంతా రాజుకి నిద్ర పట్టలేదు. ఎందుకని? రాజు మంచివాడు, దానియేలు మంచివాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానియేలు మీద లేనిపోని నేరాలు మోపి ఏదో ఒక రీతిగా అతన్ని పదవీపరస్తుని చేయాలని, ఏ తప్పు లోపం పాపము చేయకపోయినా తీసుకొని పోయి సింహాల బోనులో, సింహాల గుహలో వేయించారు. మరి సింహాలు ఏం చేస్తాయి? మనిషి కనపడితే ఊరుకుంటాయా? ముద్దు పెట్టుకుంటాయా? చెప్పండి. చీల్చి పైన పడి ఎముకలతో కూడా పొడి పొడిగా నమిలి తినేస్తాయి. కానీ అద్భుతం ఏమిటంటే దానియేలుని ఏమీ చేయలేదు, మౌనముగా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని సింహాల గుహలో ఉన్న దానియేలుని సింహాలు తినలేదు? కారణం ఏంటి చెప్పండి? దానికి జవాబు అక్కడే రాయబడి ఉంది. ఆకాశమందున్న దేవుడు ఒక దేవదూతను పంపి సింహాల నోళ్ళు మూయించాడు. తరువాత దానియేలుని కాపాడాడు. దానియేలు వెనక ఒక దేవదూత తన రెక్కలతో దానియేలుని కప్పి అలా ఉన్నది. అంటే దానియేలు వెనక ఒక దేవదూత నిలబడి ఉంది. ఆ దేవదూత ఎవరికి కనపడుతుంది? సింహాలకు కనపడుతుంది. చూసారా? దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. దానియేలు వెనక ఎవరున్నారు? దేవదూత ఉంది. ఈ దేవదూత ఎవరికి కనపడుతుంది? సింహాలకి కనపడుతుంది. అందుకని సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. ఉదయాన్నే రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి దానియేలుని పిలిచాడు. దానియేలుని పిలుస్తూ ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే, జీవము కల దేవుని సేవకుడు అయిన దానియేలు అన్నాడు. దానియేలు యొక్క పేరేంటి? జీవము కలిగిన దేవుని సేవకుడు. హల్లెలూయా. సేవకులు చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ సేవకుని పేరు, పాస్టర్ పేరు అదేమిటంటే జీవము కలిగిన దేవుని సేవకుడు. దైవ సేవకునిలో ఉన్న జీవం, పాస్టర్లో ఉన్నటువంటి జీవం. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే అక్కడ జీవము కలుగుతుంది. దైవ సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడితే అక్కడ జీవము కలుగుతుంది. ఒక శుభం కలుగుతుంది, ఒక జయం కలుగుతుంది, ఒక విజయం కలుగుతుంది, ఒక సక్సెస్ కలుగుతుంది. దయాప్రాప్తురాల నీకు శుభం. గాబ్రియెలు దూత వచ్చింది, మాట్లాడింది. ఆ శుభవచనం ఏమిటో? దయాప్రాప్తురాల నీకు శుభం. దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెడితే అక్కడ జీవం, శుభం, జయం, విజయం, సమృద్ధి. అయితే ఆ దైవజనుడు ఎవరై ఉండాలి? ఏమై ఉండాలి? దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సేవకుడై ఉండాలి. దైవ సేవకునిలో జీవం ఉండాలి. ఆ జీవం నీ ఇంటిని కప్పుతుంది, నీ పిల్లలను కప్పుతుంది, నిన్ను కప్పుతుంది, నీ గదుల్లో సంచరిస్తుంది. నీలో జీవము కలిగి నీవు బ్రతుకుతావు. ఒక నూతన జీవం నీలో కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఒక దైవజనుడు చనిపోయాడు. చాలా రోజులు, సంవత్సరాలైంది. తర్వాత ఆ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది.
యుద్ధములో ఒక సైనికుడు చనిపోయాడు. ఆ సైనికుడిని తీసుకొని పోయి తెలియకుండా, ఇంతకుముందు చనిపోయాడే దైవజనుడు, ఆ దైవజనుని సమాధిలో అలా పెడతారు తెలియకుండా. అయితే ఆ సమాధిలో అంతకుముందే చనిపోయినటువంటి దైవజనుని ఎముక ఈ సైనికుని శవానికి, దేహానికి తగులుతుంది. ఆ ఎముక ఎప్పుడైతే ఈ సైనికుని దేహానికి తగిలిందో వీడు వెంటనే లేచి కూర్చున్నాడు, బ్రతికాడు. కారణం ఏంటి? దైవజనుని ఎముక, దైవజనుని ఎముక. పిలుపు, సంకల్పం, ప్రణాళిక, రహస్యం, మర్మం, దేవునితో ఉన్న సంబంధం, దేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆ జీవం రోజు దేవుని దగ్గర నుండి జీవాన్ని తింటుంది, త్రాగుతుంది. ఆ జీవం ఇక్కడ సెలయేరులై ఊటగా జలగా పారుతుంది. దేవుని బిడ్డలారా, ఆ ఏముందిలే తక్కుడో బిక్కుడో అనుకుంటూ మీరు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ జీవం మరణం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, సారేపాతు విధవరాలు, అంత పిండి అంత నూనె ఉంది, ఒక చిన్న రొట్టె చేసుకొని నా బిడ్డకు పెట్టి నేను కూడా తిని ఇక చనిపోదాం అనుకుంటున్నాం. అందరూ అలానే చనిపోతున్నారు. దేశమంతా కరువు. ఈలోగా నువ్వు వచ్చావు. దైవజనుడు అంటున్నాడు, అమ్మా మొదట అప్పము చేసి నాకు పెట్టు అన్నాడు. ఈ మాట ఎవరింటారని చెప్పండి? దీన్ని ఏమంటారంటే త్యాగము. ఏమంటారు? త్యాగం. ఈ మాట ఎవరైనా వింటారా మీరు చెప్పండి? దేశమంతా కరువుగా ఉంది, మీ చుట్టుప్రక్కల అనేకులు చనిపోతూ ఉన్నారు, మీ ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, మీకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, మీరు ఆ అప్పము రొట్టె చేసుకుని వానికి పెట్టి మీరు తిని బ్రతికినంతసేపు బ్రతికి ఇక చనిపోవాలి. అదే పరిస్థితి. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు ఆ ఇంటికి. చూసారా? అక్కడ రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, డబ్బు కలిగిన వారు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు. వారి దగ్గరికి దైవజనుని పంపించకుండా ఆఖరి బొట్టు నూనె అంత పిండి చిన్న అప్పం చేసుకునే స్తోమత ఉన్న ఒక విధవరాలు, ఆధారము లేని, భర్తను కోల్పోయి ఏమీ లేనటువంటి విధవరాల దగ్గరికి దైవజనుని పంపించాడు. మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, దేవుని బిడ్డలారా, ఎందుకని కలిగిన వారి దగ్గరికి, ఎందుకని డబ్బున్న వారి దగ్గరికి, ఎందుకని బియ్యమున్న వారి దగ్గర, ఎందుకని కందిపప్పు ఉన్న వారి దగ్గర, ఎందుకని డబ్బాలు డబ్బాలు నూనె ఉన్న వారి దగ్గరికి పంపించలేదు? రాజుల దగ్గరికి పంపించలేదు, ధనవంతుల దగ్గరికి పంపించలేదు, ఐశ్వర్యవంతుల దగ్గరికి ఎందుకు పంపించలేదు? ఏమీ లేని చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఈమె దగ్గరికి ఎందుకు పంపించాడు? చెప్పండి, చెప్పండి, ఎందుకు పంపించాడు? దేవుని బిడ్డలారా, ఒకే ఒక కారణం. ఏంటది? ఒకే ఒక కారణం. ఆమెకు ఇచ్చే మనసు ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎవరి దగ్గరికి ఏలియాని పంపించినా వారు తరిమేస్తారు, తోలేస్తారు. పో ఇప్పుడు వచ్చేవు నువ్వు, దేశమంతా రాజ్యమంతా కరువైతే తినటానికి మాకే లేకపోతే ఇప్పుడు వచ్చావని చెప్పి తోలేస్తారు, తరిమేస్తారు, చేదరించుకుంటారు, అసహించుకుంటారు, ద్వేషిస్తారు. కానీ ఈమె మనస్సు ఎరిగిన దేవుడు ఈమె దగ్గరికి వెళితే ఇతను బ్రతుకుతాడు, వారు బ్రతుకుతారు, నేను కార్యము చేస్తాను అని చెప్పి దేవుడు ఆ ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? దైవజనుని నోటి మాట చొప్పున మొదట చేసినటువంటి అప్పం తీసుకొని వచ్చి దైవజనునికి పెట్టింది. ఆయన తిన్నాడు, ఒకే ఒక్క మాట మాట్లాడాడు.
హల్లెలూయా. భయపడవద్దు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే అంతవరకు ఆ తొట్టిలో ఉన్న పిండి, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. అలానే జరిగింది. వెనక్కి తిరిగి చూస్తే నూనె ఉంది, ప్రక్కకు తిరిగి చూస్తే పిండి ఉంది. నూనె ఉంది, పిండి ఉంది, పిండి ఉంది, నూనె ఉంది. అప్పాలు వస్తున్నాయి, రొట్టెలు వస్తూనే ఉన్నాయి. దేవుడు అద్భుతాన్ని చేశాడు. దైవజనుడు ఆ ఇంటికి వెళితే అక్కడేం కలిగింది? జీవము కలిగింది. మరణం పారిపోయింది, చావు పారిపోయింది, జీవము కలిగి వారు బ్రతికారు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే అంతవరకు ఆ తొట్టిలో ఉన్న పిండి, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఒక హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది నాకు. ఆ సహోదరి ఫోన్ చేసి ఫోన్లో నాతో చెప్పింది, వాళ్ళ కుమార్తె ప్రసవించే సమయంలో లోపల బిడ్డ గనిసిగడ్డలాగుందంట. ఆకారం లేదు, కాళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, అంతా కూడా ఒక పిండి ముద్దలాగా గనిసిగడ్డలాగా ఉంది. అప్పుడు డాక్టర్లు చెప్పారు, ఆ బిడ్డ బయటికి రాడు, చంపేస్తాం, అలానే వచ్చిన ప్రయోజనం లేదు, చేతికి అందడు అని చెప్పి, అప్పుడు నేను మరి ఫోన్లో ఆమెకు చెప్పాను ఒకే ఒక మాట, దేవుడు సృష్టికర్త, జీవము కలిగిన దేవుడు. ఆ జీవాన్ని ఆ బిడ్డలోనికి పంపి ఆ బిడ్డను మరలా నూతన సృష్టిగా చేసి బ్రతికించి నీ చేతికి ఇస్తాడు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. మరలా నాకు ఫోన్ వచ్చింది, దేవుని బిడ్డలరా, ఆ బిడ్డ చక్కటి రూపము దాల్చి ఆ తల్లి కడుపులో నుండి బయటికి వచ్చి ఈ దినం చక్కగా బ్రతికి బయటపడ్డాడు. హల్లెలూయా. సృష్టికర్త, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుని వాక్యం, జీవము కలిగిన దైవజనుడు. ఈ జీవం మీ చుట్టూ తిరగాలని, మీ ఇంటికి రావాలని, మీలో ఉండాలని, మీరు మీ పిల్లలు ఆ జీవం, ఆ సమృద్ధి జీవం అది మీలో ప్రవహిస్తూ దినదినము నూతన శక్తి, నూతన బలం, నూతన జీవం పొందుకోవాలని ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఒకటి, మన దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. యేసయ్య ఏం చెప్పాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. ఎండిన ఎముకల లోయలో జీవాత్మ ఏం చేసింది? మహాసైన్యముగా ఎముకలను లేపి నిలబెట్టింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన చేతిలో ఉన్నదేంటి? జీవవాక్యం. మీ ముందు నిలబడిన దైవజనుడు జీవము కలిగిన దేవుని సేవకుడు. దానియేలో జీవము కలిగిన దేవుని సేవకుడా, సింహాలు నిన్ను తినేసాయా లేక బ్రతికేవా, ఎలా ఉన్నావు అని పిలిస్తే లోపల దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. రాజు చిరకాలము జీవించునుగాక. అలా ఆశీర్వదించాడు, అలా దీవించాడు. కాబట్టి లోకపు పరిస్థితులు, బయట బాహ్య వాతావరణం, దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో, కడవరి దినాలలో లోకాన్ని, ప్రపంచాన్ని పలు రకాలుగా పాపం ఏలుతూ అది మరణమై శపించబడిన చీకటి అనుభవాలు చుట్టూ తిరుగుతూ ఉండగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు. ఒక నూతన జీవం, ఒక నూతన శుభం, ఒక నూతన జయం, విజయం మీకు కలగాలని ప్రభు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడు. ప్రభు మీలో నిత్య జీవాన్ని వృద్ధి చేయునుగాక. ఆమేన్.